హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, ట్రాక్స్, షార్ట్స్, టీ షర్ట్స్, సో టోటల్ మెన్స్ వేర్ టోటల్ ఐటమ్ అంతా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. సో టోటల్ ప్రాసెస్ అంతా మా ఇన్ హౌస్లోనే జరుగుతుంది. ఈ అక్షయ్ గార్మెంట్ అనేది హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ నుంచి ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. సో మేము పాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉన్నాము. సో ఎవరైతే కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్నారో, లేకుంటే ఆల్రెడీ షాప్ ఉంది, లేకుంటే షాప్కి సప్లై చేయాలి, అట్లాంటి మెటీరియల్ అంతా జనరల్గా బయట ఇక్కడ బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, బయట అక్కడ వెళ్ళి పర్చేజ్ చేసుకుంటూ బాంబే కానీ చేస్తారు అందరూ. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఎక్కడ చేస్తున్నాము. సో మీరు మన దగ్గరే తీసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై చేసుకోవచ్చు, రీసేల్ చేసుకోవచ్చు. సో బయట కొనుక్కునే దానికంటే కూడా తక్కువ ప్రైస్లో మన దగ్గర దొరుకుతుంది. సో ఎందుకంటే ఒక్కసారి అహ్మదాబాద్ నుంచి మిల్స్ నుంచి డైరెక్ట్గా మనకు ఫ్యాబ్రిక్ వస్తే మిగతా ప్రాసెస్ మొత్తం మన దగ్గరే జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే సో ఒక షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, సో దానికి డిజైనింగ్ కానీ, శాంప్లింగ్ కానీ, దానికి సింకేజ్ కానీ, వాషింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, సో ఇవన్నీ ప్రాసెస్లన్నీ అండర్ ద వన్ రూఫ్ అనేది మేము సెట్ చేసామండి. సో దానివల్ల మనం వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో ఇస్తాము. దాంతోపాటు మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో దాంతోపాటు మన స్టేట్స్లలో ఏదైతే ఎక్కువ రన్నింగ్ ఐటము, ఫాస్ట్ మూవింగ్ ఐటము, లేటెస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అదే తయారు చేస్తాం కాబట్టి మీకు ఆ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అనేది దొరుకుతుంది అన్నమాట. సో కస్టమర్ ఎవరైనా ఒకసారి మా దగ్గరికి వస్తే మేము టోటల్గా అన్నీ మీకు చూపెడతాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంతోపాటు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీకు వాట్సాప్లో షేర్ కూడా చేస్తాము. సో యాక్చువల్లీ ఏంటంటే అందరూ వీడియోస్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తారు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండరు. సో ఇక్కడ ఏంటంటే మేము మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూపెడుతున్నాము, మేము మీకు మా దగ్గర అసలు ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనేది కూడా చూపెడుతున్నాము. సో ఇది చూడండి, చూసిన తర్వాత కింద ఏదైనా డౌట్ ఉంటే మా నెంబర్కి మార్నింగ్ మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదంతా టోటల్గా మనకి శాంప్లింగ్ సెక్షన్ అంటాము. శాంప్లింగ్ సెక్షన్ కానీ, కటింగ్ సెక్షన్ కానీ, దీని డిజైనింగ్ సెక్షన్ కానీ, సో మొత్తం ప్రాసెస్ అంతా స్టార్టింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఒకసారి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇలా వచ్చేస్తుంది బండల్ వైజ్. సో మినిమం 100 మీటర్స్ పర్ కలర్కి అలా వస్తుంది. ఒకసారి అలా ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా మనం టోటల్ లేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ లేయింగ్లో కూడా మనం ప్రతిదానికి పర్టికులర్ మెజర్మెంటు, పర్టికులర్ సైజెస్, ML, XL ఏమేమి కావాలో అన్నీ మార్కింగ్ చేసుకొని, సో దీనికి సింక్ ఎంత అవుతుంది, వాషింగ్ ఏం చేయాలి, అవన్నీ కూడా మనకి ఇక్కడే డిసైడ్ చేస్తాము. దీని స్టైల్ షీట్ అంతా ఇక్కడే తయారవుద్ది అనమాట. ఇది మెయిన్ మన కోర్. వన్స్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నట్టు బండల్ ఫ్యాబ్రిక్ అంతా ఉంటుంది. అది ఇక్కడ సెక్షన్ నుంచి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మన స్టిచ్చింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఆ సెక్షన్లోకి వెళ్తుంది. సో అక్కడ మిగతా అసెంబ్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుందని నేను ఒకసారి మీకు చూపెడతాను. సో ఇప్పుడు మనకి టోటల్గా పైన మనకి కటింగ్ సెక్షన్ ఎలా ఉంది, సో ప్రాసెస్ ఏం చేస్తాము, సో అక్కడ ఎలా కటింగ్ అవుతుంది, ఆ తర్వాత దాని డిజైనింగ్ ఏమవుతుందో చూసాము. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్షన్ వచ్చేసి ఈ సెక్షన్ అంతా వస్తుంది. సో ఈ సెక్షన్లో ఏంటంటే టోటల్ మళ్ళీ షర్ట్కి సంబంధించిన అన్ని పార్ట్స్ తయారవుతాయి అన్నమాట. ఏది కఫ్ కానీ, కాలర్ కానీ, సో దానికి పట్టీ కానీ అన్నీ ఒక్కొక్క పార్ట్ తయారవుతుంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పార్ట్ తయారు చేస్తాడు. సో దానికి తయారు చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దానికి ఒక పర్టికులర్ మెజర్మెంట్ ప్రకారం తయారు చేస్తాము. దానివల్ల మనకి సైజెస్ కూడా అన్ని యూనిక్ సైజెస్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్ ఒక పార్ట్ మొత్తం తయారు చేయడం వల్ల మీకు ఆ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మేము చూసినట్టయితే మేము యూజ్ చేసే మెషినరీ కానీ ఇవన్నీ ఆటో కటింగ్ మెషిన్స్ కానీ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన ఆ గార్మెంట్ తయారు చేసే ఫినిషింగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. దాని స్టిచ్ కూడా పర్ఫెక్ట్ స్టిచ్ వస్తుంది. మనం టైలర్ షాప్లో స్టిచ్ చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో దానికంటే ఇంకా డబల్గా ఇక్కడ మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి పీస్ అనేది QC జరుగుతుంది. సో ఈ QC జరిగిన తర్వాత దీని నుంచి నెక్స్ట్ మనం కాజా బటన్ చేస్తాము. సో ఈ కాజా బటన్
కి యూజ్ చేసే మన మెషినరీ కూడా టోటల్ కంప్యూటరైజ్ మెషినరీ మనం యూజ్ చేస్తాము. సో ఈ మిషనరీ వల్ల ఏంటంటే మనకి లాకింగ్ సిస్టమ్ బెటర్గా వస్తుంది. మీరు ఒక బ్రాండ్ షర్ట్ కొంటే, ఒక 1000+ షర్ట్ కొంటే ఎట్లయితే ఆ ఫినిషింగ్, ఆ లాకింగ్, ఆ స్టిచ్చింగ్ వస్తుందో ఆ సేమ్ వే మనకి ఇక్కడ కూడా ఒక మిడ్ సెగ్మెంట్లో కూడా ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ అంతా మనకు వస్తుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ మేము సెట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒకసారి గార్మెంట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వాషింగ్లోకి వెళ్తుంది. సో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గార్మెంట్ అంతా మనకి మేకింగ్ అయింది. సో దాని కఫ్, కాలర్ రెడీ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కాజా బటన్కి టోటల్ మార్కింగ్ అంతా జరుగుతుంది. వన్స్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ మెషినరీ అంతా మనకి కాజా బటన్ అవుతుంది. సో ఈ కాజా బటన్ చేసే మెషినరీ కూడా ఏంటంటే మనం టోటల్ కంప్యూటర్ మెషినరీ యూజ్ చేస్తాము. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఏంటంటే మీకు ఆ బటన్ కూడా ఇంటర్లాకింగ్ అవుతుంది. సో నార్మల్గా కస్టమర్ కొనుక్కొని మళ్ళీ యూజ్ చేసిన తర్వాత సో అది బటన్ ఊడిపోవడం కానీ, కుట్టు ఊడిపోవడం కానీ ఇట్లాంటిది జరగదు. సో ప్రతి పాయింట్లో కూడా మనం యూజ్ చేసే మెషినరీ కానీ, మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ, సో మనం యూజ్ చేసే సిస్టమ్ కానీ అన్నీ లేటెస్ట్ సిస్టమ్ అనమాట. సో దీనివల్ల మనకి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. వన్స్ గార్మెంట్ తయారైతే సో ప్రతి ఒక్క పీస్ అనేది మళ్ళీ ఇక్కడ క్యూసీ క్వాలిటీ చెక్ అనేది చేస్తాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, సో ఎంత గార్మెంట్ అనేది మనకు తయారవుతుంది, ఎన్ని టైప్ ఆఫ్ గార్మెంట్ తయారవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడు ఒక 30,000 to 40,000 షర్ట్స్ అనేది మనకి ఆన్ ద ఫ్లోర్లో ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ గార్మెంట్ అంతా రెడీ అయినాక మళ్ళీ దీనికి వాషింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటది నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గార్మెంట్ రెడీ అయిన తర్వాత మేజర్గా మనకి వచ్చే ప్రాబ్లం అండి, ఇది ఇక్కడ మనం చేసే ప్రాసెస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది నార్మల్గా రెడీమేడ్ షర్ట్లు కానీ, ప్యాంట్ కానీ, టీ షర్ట్ కానీ కొనుక్కుంటే ఏం జరుగుతుందంటే కస్టమర్ తీసుకొని ఒకసారి 2 సార్లు వేయగానే సో ఆ షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ సింక్ అవుతుంది, లేదంటే అది కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది, లేదంటే కుట్లు ఊడిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం మిడ్ సెగ్మెంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది రాకుండా చేసే మేజర్ ప్రాసెస్ వచ్చేసి ఈ ప్రాసెస్ అండి. ఇది టోటల్ మనం కెమికల్ వాష్ అంటాము. సో దీంట్లో సాఫ్ట్వేర్ సిలికాన్ వాష్ చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ సిలికాన్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు షర్ట్ కొనుక్కున్న తర్వాత సో ఆ కలర్ పోయే ఛాన్స్ అనేది ఉండదు. ఆ కలర్ అనేది ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోతుంది. దాంతోపాటు ఆ షర్టు ఎంతైతే సింకేజ్ అవ్వాలో అంత సింకేజ్ కూడా ఇక్కడే చేసేస్తాం అనమాట మేము. అంటే కస్టమర్ కొనుక్కున్న తర్వాత ఆ సింకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు మన గార్మెంట్ తీసుకెళ్ళి అమ్మిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి మీకు కంప్లైంట్స్ అనేది రాదనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం యూజ్ చేసే ఈ మెషినరీ కూడా వాష్ కోసం కూడా యూజ్ చేసే మెషినరీ కోసం ఈ మెషినరీ సో ఇది కూడా మనం ఒక క్వాలిటీ మెషినరీ వాడతాం అనమాట. సో దీనివల్ల మనకు ఆ గార్మెంట్ వాష్ చేసే అవుట్పుట్ కూడా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ఒక్కసారి వాష్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో ఒకసారి క్యూసీ అనేది జరుగుతుంది, క్వాలిటీ చెక్ జరుగుతుంది. అంటే మొత్తం ఒక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు 3 లెవెల్ క్యూసీ చెక్ జరుగుతుంది. సో స్టిచ్చింగ్ కాకముందు, స్టిచ్చింగ్ అయిన తర్వాత, టోటల్ ఆ లాస్ట్ ఫినిషింగ్ అయ్యేటప్పుడు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఫైనల్ క్యూసీకి వెళ్తుంది. సో అక్కడ ప్యాకింగ్ జరిగి మళ్ళీ గోడానికి అనేది వస్తుంది. సో అక్కడ ప్యాకింగ్ క్యూసీ ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను. సో టోటల్ గార్మెంట్ అంతా రెడీ అయిపోయింది. వన్స్ గార్మెంట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ అండ్ ప్యాకింగ్ సెక్షన్ ఇది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు ప్రతి ఒక్క పీస్ ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ దీన్ని క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మనం ఇట్లా పక్కన పెట్టేసి సో ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసి దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇదంటే ఇవన్నీ రిజెక్టెడ్ పీస్ లాగా అనమాట. ఏ చిన్న ప్రాబ్లం ఉంటే కూడా మనం ఇక్కడ క్వాలిటీలో దొరికిపోతుంది. సో ఇక్కడనే మనం పక్కన పెట్టేస్తాం. సో కస్టమర్కి క్వాలిటీ ఇవ్వడం అనేది మన మేజర్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి ఎన్ని రెడీ అవుతూ ఉంటాయి. డైలీ మన దగ్గర ఒక 1000 షర్ట్స్ అనేది, షర్ట్లు కానీ, ప్యాంట్లు కానీ, సో అన్ని ఇంక్లూడ్ కలిపి డైలీ ఇక్కడ రెడీ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క షర్ట్కి, ప్యాంట్కి కానీ సో టోటల్ ఎంఆర్పి ట్యాగ్తో సహా మనం ప్యాకింగ్ అనేది చేసిస్తాము. సో టోటల్ ఇలా రెడీ అయిపోతుంది. సో దీని మీద ఎంఆర్పి ఉంటుంది. సో అన్ని కోడ్స్ తోటి ఉంటుంది. అంటే కస్టమర్ అనేది ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు ఈజీగా సెల్ చేసుకునేలాగా మనం టోటల్గా ప్రిపేర్ చేసి పెడతాం అన్నమాట. వన్స్ ఇక్కడ మొత్తం చెక్కింగ్ అయిపోయి, ప్యాకింగ్ అయిపోయి, సో ఇక్కడ నుంచి మళ్ళీ మన శాంపిలింగ్ సెక్షన్లోకి వస్తుంది. అక్కడ శాంపిల్ పెడతాము. దాంతోపాటు గోడౌన్లోకి స్టాక్ అంతా వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు జీన్స్ కానీ, కాటన్ ప్యాంట్స్ కానీ, సో టోటల్గా మనకి ఇక్కడ ప్యాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూస్తే మీకు ఆ జీన్స్ అన్ని ప్యాకింగ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన గోడౌన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ గోడౌన్లో మనకి ఏమేమి స్టాక్ ఉంది, ఎలా ఉంది ఏంటనేది నేను మొత్తం అక్కడ మీకు ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా ప్రొడక్ట్ మొత్తం మీకు రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చే సెక్షన్ అంతా ఇది మొత్తం శాంపిల్స్ అండి. సో మినిమం ఒక 300 to 400 శాంపిల్స్ అనేది మన దగ్గర ఎప్పుడు స్టాక్లో ఉంటుంది. సో 300 to 400 వెరైటీస్ అనమాట. సో మిగతా అంతా స్టాక్ అంతా గోడౌన్లో ఉంటుంది. 3 గోడౌన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ పక్కన పైన 3rd floorలో టోటల్ గోడౌన్స్ ఉంటాయి. సో మనం చేసే ఐటమ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి మీకు లేటెస్ట్ మార్కెట్లో ఏదైతే ట్రెండ్ ఉండే ఐటమ్
సో ట్రెండ్ ఐటమ్ అంతా చేస్తాము. మనం చేసే వర్క్ కూడా నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్క దానికి చిన్న డీటెయిలింగ్ కానీ, సో కాలర్ మీద ఒక డీటెయిలింగ్ కానీ, పాకెట్ మీద ఒక మెటల్ హెడ్ కానీ, దాన్ని యూజ్ చేసే బటన్స్ ఒక రాక్ బటన్స్ కానీ, సో అంటే ఒక బ్రాండ్ షర్ట్కి ఏ మాత్రం తీసిపోకుండా మన ప్రొడక్ట్ అనేది తయారు చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు శాంపిల్స్ నేను ఎక్కువ చూపించట్లేదండి, ఎందుకంటే ప్రొడక్ట్ అనేది ఎవ్రీ డే కొత్తది తయారవుతూనే ఉంటుంది. ఈరోజు ఈ వెరైటీ ఉందంటే రేపు ఇంకొక వెరైటీ, రోజు ఒక 3-4 వెరైటీస్ అనేది మన దాంట్లో యాడ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ప్రింట్, ప్లెయిన్, చెక్స్ అన్ని డిజైన్స్ అండి. సో అంటే అన్ని సెగ్మెంట్లు, ఒక యూత్ని టార్గెట్ చేసి కానీ, ఒక మిడ్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి కానీ, లేదంటే ఒక మార్కెట్లో ఎట్లాంటి మార్కెట్ని అయినా సరే అందరికీ మనకి ఐటమ్ నచ్చేలాగా మనం తయారు చేసి. ఇవి చూడండి, ఇది లెనిన్ కాటన్. సో దీంట్లో చైనీస్ కాలర్ వచ్చేసింది, ఇది ఒక వెరైటీ అనమాట. సో ఎప్పుడైనా మీరు ఒక ప్లెయిన్ షర్ట్ తీసి చూస్తే ఏంటంటే దాని మీద స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది అనేది టోటల్గా మీకు ఐడియా వస్తుంది. సో అదేవిధంగా మనకి రెగ్యులర్ మూమెంట్ ఉండే చెక్స్ వచ్చేసి, సో ఇట్లాంటి చెక్స్ ఐటమ్ కూడా ఉంటుంది. ఇది 360 రోజులు మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా 360 రోజులు ఎప్పుడు మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. సో షోబర్ లుక్ చెక్స్ కూడా లైట్ కలర్ చార్టు, డార్క్ కలర్ చార్టు, సో ప్రతి చార్ట్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. ఇది ఉంది అది లేదు అని కాకుండా, ఎందుకంటే మనం 15 years నుంచి చేస్తున్నాం కాబట్టి, సో మార్కెట్లో ఏది మూమెంట్ ఉంటుంది, ఏది ఎక్కువ మూమెంట్ ఉంటుంది, సో ఆ మూమెంట్ ఏది రన్ అవుతుంది అన్నీ R&D చేసి మనం తయారు చేస్తాం. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే ప్రతి ఐటమ్ కూడా మిల్లో ఫస్ట్ కొత్తగా తయారైన ఐటమ్ మనకి పంపిస్తారు. ఇట్లాంటి ప్లెయిన్ లెనిన్ కాటన్ కాలర్ తోటి, సో ఈ ఐటమ్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైనా ఏది డీటెయిల్స్ అయినా కావాలన్నా ఇప్పుడు ఇట్లాంటి డబుల్ పాకెట్స్ మార్కెట్లో నడిచి, సో ఇవి కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో టోటల్ ఐటమ్ అనేది చాలా అవైలబిలిటీ ఉందండి. లేటెస్ట్ అండి ఇప్పుడు లెనిన్ టైపు, ఇంపోర్టెడ్ లెనిన్. సో ఇవే కాకుండా ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు పెద్దవాళ్ళు వేసుకునే షర్ట్స్ కూడా మనం తయారు చేస్తాం. ఓన్లీ యూతే కాకుండా ఇది ఒక ఫ్యామిలీ టైప్ కానీ, పెద్దవాళ్ళు కానీ, లేక ఏజ్డ్ వాళ్ళు కావాలంటే కూడా సో మనం వేసుకునే షర్ట్స్ అన్నీ రెడీ చేస్తాం అనమాట. సో ఇది బ్రాండెడ్ చెక్స్, ఇవి యాండెడ్ చెక్స్. సో అన్ని యాండెడ్ చెక్స్, ఆక్స్ఫర్డ్ చెక్స్, ప్రతి ఐటమ్ అనేది మనం తయారు చేస్తాం. సో అదేవిధంగా మనం కాటన్ ప్యాంట్ చూసుకుంటే ఇప్పుడు మొత్తం మార్కెట్లో బాగా రన్ అయ్యే ఐటమ్ వచ్చేసి ఈ పోలో ఫిట్స్ అండి. ఇవి సో పోలో ఫిట్ మంచి మూమెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క దాంట్లో మనకి డిజైన్కి వచ్చేసి 15-20 కలర్లు అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో అన్నీ మన బ్రాండ్లోనే తయారు చేస్తాం. మన ఫ్యాషన్ ఫై బ్రాండ్ ఉంటుంది. సో దాంతోపాటు కాటన్ ప్యాంట్స్ కూడా మన చాలా కాటన్ ప్యాంట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. ఇవి నేను ఎక్కువ శాంపిల్స్ నేను ఇందులో చూపిస్తే మన వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. సో దానివల్ల మనకి యూజ్ లేదు. సో మన జీన్స్ కూడా 365 days రన్ అయ్యే ఐటమ్, ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది. సో డబల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంతా ఉంటుంది అనమాట. దాంతోపాటు టీ షర్ట్స్ కూడా ఉన్నాయి, కాటన్ ప్యాంట్స్, ట్రాక్స్ కూడా ఉన్నాయి. సో మీరు మాకు కాల్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఇప్పటివరకు మన అక్షయ్ గార్మెంట్స్లో టోటల్గా ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మన క్వాలిటీ ఎలా ఉంటుంది, ఐటమ్స్ ఏం మెయింటైన్ చేస్తాము, సో అన్ని టోటల్ డీటెయిల్స్ అంతా మీరు చూసారండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎంత ఆర్డర్ చేసుకోవచ్చు, దీనికి ప్రైస్ రేంజ్ ఏముంటుంది, సో ఇవన్నీ డీటెయిల్స్ అండి. సో మేజర్గా మన దగ్గర వచ్చే షర్ట్లు, కాటన్ ప్యాంట్లు, జీన్సు, టీ షర్ట్స్, ట్రాక్స్ ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో మీకు షర్ట్స్ వచ్చేసి హోల్సేల్గా బేసిక్ 170 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. ప్యాంట్లు వచ్చేసి 280 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. సో టీ షర్ట్స్ వచ్చేసి 100 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. ట్రాక్స్ వచ్చేసి ఇవి కూడా మీకు 120 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 300 రూపీస్ వరకు ఉంటుంది. సో ఐటమ్ అనేది ఎవ్రీడే కొత్త ఐటమ్ వస్తూనే ఉంటుందండి. ఇంకొకటి ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే, సో ఇప్పుడు మా కిందున్న నెంబర్కి మీరు మండే టు సాటర్డే, సో మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మా వాళ్ళు టోటల్ డీటెయిల్స్ మీకు పెడతారు, ప్రైసెస్ మీకు పెడతారు. సో మినిమం 50 pieces అనేది ఆర్డర్ చేసుకోవాలి. సో మీకు త్రూ ట్రాన్స్పోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది, కొరియర్ కాదు. సో దీంట్లో ఏదైనా మీకు సెట్ వైజ్ వస్తుంది. ఏదైనా మీరు ఒక కలర్ సెలెక్షన్ చేశారనుకోండి, ML, XL అట్లా టోటల్ సెట్ వస్తుంది. ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మా వాళ్ళు మీకు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ఒక సైజ్ వద్దంటే కూడా మ్యాక్సిమం మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా కస్టమర్కి యూజ్ అయ్యేలా చేద్దాం. సో అదేవిధంగా మేము ఇంకొకటి ఏంటంటే అండి, మీరు ఎవరైనా మీ ఓన్ బ్రాండ్ ఉంది, మీ ఓన్ బ్రాండ్కి ఏదైనా ప్రోడక్ట్ కావాలి సో అంటే కూడా మేము చేసిస్తాము. లేదు మీకు ఏదైనా ఒక కంపెనీ ఉంది, మీకు కంపెనీకి సంబంధించి ఏదైనా యూనిఫామ్ ఉంది, సో యూనిఫామ్ కూడా మేము చేస్తాము. షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, ప్యాంట్లు కానీ ఏది కావాలన్నా కూడా మేము చేస్తాము. సో ఏదైనా స్కూల్స్కి యూనిఫామ్స్ కావాలంటే కూడా మేము చేస్తాము. సో ఓన్లీ ఈ గార్మెంట్ రిలేటెడ్కి, మెన్స్ వేర్కి రిలేటెడ్ సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మేము ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాము యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది కాకుండా ఇంకేదైనా ఉంటే కూడా
మా కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమం అంతా కాటన్ బేస్డ్ ఐటమే ఉంటుందండి. ఏ ఐటమ్ అయినా సరే ఒక బ్రాండ్ షర్ట్కి ఇలా ఏ మాత్రం తీసిపోకుండా, ఇప్పుడు ఒక 1000 రూపాయల పైన షర్ట్ కొంటే ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ వస్తుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే మేము యూజ్ చేస్తాము. ఓన్లీ తేడా ఏంటంటే వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ కార్పొరేట్ వల్ల ప్రైస్ అనేది చాలా హెవీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మిడిల్ వన్ ఎవరు లేరు. సో ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఏం లేదు. ఓన్లీ డైరెక్ట్ మిల్ నుంచి ఫ్యాబ్రిక్ రావడం, మొత్తం మనమే తయారు చేయడం జరుగుతుంది కాబట్టి సో మీకు వెరీ కాంపిటేటివ్ ప్రైస్, ఎఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫెసిలిటీ, మా దగ్గర ఒక్కొక్క పీస్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. ఏదైనా శాంప్లింగ్ కౌంటర్ లాగా అరేంజ్ చేస్తాము. ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు అంటే మా ప్రొడక్ట్స్ ఒకసారి వాడి చూస్తాము, వాడి చూసిన తర్వాత మేము షాప్లో పెట్టుకుంటాము, లేదంటే ఇంకేదైనా శాంప్లింగ్ లాగా చూస్తామంటే కూడా సపరేట్ రీటైల్ కౌంటర్ ఉంది ఒకటి. సో దీని ప్రైస్ అనేది వెరీ డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కాల్ చేస్తే మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంట్లో మీకు ఏ సైజు కావాలంటే కూడా ఆ సైజు తీసుకోవచ్చు. రైట్ నా కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు. నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేసి వాకింగ్ చేసేసి తీసుకోవచ్చండి. సో బయట మార్కెట్ కంటే కొంచెం రీజనబుల్గా ఉంటుందండి. సో మన అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి హయత్ నగర్లో ఉందండి. హయత్ నగర్లో పెద్దది బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో రోడ్ ఉంటుంది. గాంధీ స్టాచ్యూ ఉంటుంది ఆ రోడ్లో స్టార్టింగ్లో. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లో మీరు ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. 4th ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుందండి ఇది. లేదంటే మీరు గూగుల్లో అక్షయ్ గార్మెంట్ అని సెర్చ్ చేస్తే, హయత్ నగర్ సెర్చ్ చేస్తే కూడా మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అనేది వస్తుందండి. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.